హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మీకు టమాటా చారు, తెలంగాణలో టమాటా చారు ఎలా చేయడమో చూపిస్తా ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇవి చూడండి ఎంత బాగున్నాయో రెడ్గా. ఇప్పుడు ఈ చలికాలంలో చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడైతే ఇవి 3 days అవుతుంది, అయినా కానీ ఇవి తొడిమెలు చూడండి ఎంత హెల్తీగా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి. అయినా ఈరోజైతే నాకు వీటిని చూస్తేనే టమాటా చారు చేయాలనిపించింది. ముందుగా అయితే నేను ఏమంటే ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే నేను ఉడకబెట్టేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఏమేమి పదార్థాలు వేస్తానో చూపిస్తాను. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకోవడమే. మంచిగా మూత వేసేసుకోవాలి స్టవ్ మీద పెట్టి. ఇప్పుడు ఏంటంటే మనకు చలికాలంలో మిరపకాయలు కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఫ్రెష్గా. ఇప్పుడైతే బజ్జీ మిర్చీలు వేసుకోవడానికి అయితే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మిర్చీలు. నేనైతే ఇవి ఇలా పెట్టేస్తున్నాను. ఒక మూత వేసేద్దాం. మూత కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఇలాగే మూత పెట్టేసి మంచిగా ఉడకనిద్దాం. ఇవి ఉడికిన తర్వాత మనం టమాటా చారు చేసుకుందాం. అందులో ఏమేమి ఐటమ్స్ నేను మీకు చూపించడానికి ఇక్కడ పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఉల్లాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలండి. ఇది మిరియాల పౌడరు, కాస్త పౌడరు. ఇప్పుడు మనము ఇందులో జీలకర్ర వేసుకుందాం. దంచే చిన్న రోట్లో జీలకర్ర, కొంచెం మిరియాలు కానీ మిరియాల పౌడర్ వేస్తున్నానండి నేను కొంచెం. అలాగే ధనియాలు, ఇది కొంచెమే కాబట్టి నేను ఇలా దంచుతున్నా ఫ్రెండ్స్. ఇది ఇలా దంచుతున్నాను నేను. చూడండి ఇలా కొంచెంగా దంచుకోవాలి. ఇది కొంచెమే కాబట్టి నేను ఇలా దంచుతున్నాను. ఇది కొంచెం ఎరిగిన తర్వాత ఈ వెల్లుల్లి కూడా ఇందులోనే వేసుకుందాం. చెక్క ముక్క దంచుకోవాలండి. ఇది బాగా మెత్తగా అయితే ఏం లేదు, కొంచెం ముక్కలు దంచుకొని మనం పెట్టేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కల్లేమాకైతే నేను ఫ్రిడ్జ్లో నుండి వేయలేదు, అది కూడా వేసుకుందాం. అలాగే ఇది చూడండి, ఇది మొత్తం ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మెత్తగా పిసుకోవాలన్నమాట. ఇది దంచేద్దాం. ఇది చల్లారే లోపల, చల్లారిన తర్వాతనే మనము దీన్ని ఇది చేయాలన్నమాట. ఎంత కమ్మటి వాసన వస్తుందంటే ఇంత కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మిరియాలు అయితే ప్రతి దానిలో వేసుకుంటేనే మంచిదంట ఫ్రెండ్స్. మిరియాలు అయితే మిరియాలు ఇవి చూడండి. అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇలా పచ్చిగా పసుపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది మెత్తగా చేసుకుందాం టమాటా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం మిరపకాయలు టమాటా మొత్తం ఇలా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. మెత్తగా చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే మనకు చేయితోనైతేనే మంచిగా అవుతుంది. కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మంచిగా పిసకాలి. ఇది అవసరం అనుకున్న వాళ్ళు పులుపు కోసం, నాకైతే ఈ టమాటా పులుసు సరిపోద్దండి. నేను ఎక్కువ పులుసు తినను కాబట్టి నేనైతే ఈ టమాటా పులుపుతోనే సరిపెట్టుకుంటా ఫ్రెండ్స్. మాకు ఎక్కువ పులుపు అవసరం లేదు. ఇది ఇలా మంచిగా పిసికేయాలి. పిసికిన తర్వాత
చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మొత్తం తీసేసుకొని పిప్పంతా ఇలా తీసేయాలన్నమాట. తీసిన తర్వాత మనం ఇందులో అన్ని దంచుకున్న మసాలాలు వేసుకొని పోపు పెట్టుకోవాలి. మొత్తం రసం అయితే వెళ్ళింది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ ముట్టించి గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిందా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వేసుకొని చూడండి ఇలా కలిపేయాలి. తర్వాత ఈ పులుసు ఇందులో పోసేసుకోవాలి. పోసేసుకొని ఇప్పుడు మనం ఈ ఉల్లాకు ఉంది కదా, నేను కొత్తిమీర ఆకును కల్లేమాకు మళ్ళీ మసలేటప్పుడు వేస్తాను. ఈ ఉల్లాకు వేసేసాను. ఇప్పుడు మనం ఇది చూడండి, ఇది ఇంకా దంచాలి. ఇది ఇంకా కాస్త దంచుదాం. ఆ లోపల ఇవి ఉప్పు వేద్దాం ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుందాం. నేనైతే సాల్ట్ వేస్తున్నాను. ఇది మసలేటప్పుడు కల్లేమాకు, కొత్తిమీర ఆకు, ఈ పౌడరు ఇంకా కాస్త దంచి వేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచిగా మసులుతుంది టమాటా చారు. ఇప్పుడు ఇందులో కల్లేమాకు వేద్దాం, అలాగే కొత్తిమీర కూడా వేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా అవుతుందో. ఇప్పుడు అలాగే ఇది ధనియాలు, జీలకర్ర, పసుపు, ఇంకా మిరియాలండి, ఇవన్నీ కలిపేసాను. ఇవన్నీ మెత్తగా చేసేసి ఇందులో మనం పోసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇందులో పోసేసుకుందాం. ఎంత మంచిగా మసులుతుంది చూడండి, ఎంత మంచిగా సూపర్గా మసిలిపోతుంది. టేస్టీ టమాటా చారు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ రసం అంతా ఇందులో వేసేసుకుందాం. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చలికాలంలో చేపల కూర టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకొని చూడండి. కొత్తిమీర ఆకు ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. కల్లేమాకు అన్నీ కూడా చాలా, ఎందుకంటే ఇప్పుడు తేమ ఎక్కువ ఉండడం వల్ల, మంచి గాలి తేమ ఎక్కువ ఉండడం వల్ల కూరగాయలు అయినా ఏవైనా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మంచిగా, ఎంత మంచిగా అంటే అంత మంచిగా వాసన వస్తుంది. ఇప్పుడు ఈ పుల్లగా తినడం అయితే నోటికైతే ఎంతో బాగుంటుంది. నాకైతే చెప్తుంటేనే ఊరిళ్ళు వస్తున్నాయి. కాస్త మసలనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా చారు ఎలా అయిందో చూద్దాం. మొత్తానికైతే గుమగుమలాడుతుంది స్మెల్. మూత తీసి చూద్దాం. సూపర్గా మసిలిపోతుంది. ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి మొత్తం టమాటా రసం అయితే మసిలిపోతుంది. ఇందులో మనం వేసేసుకుందాం. ఇప్పుడు టేస్టీ గార్నిష్ కోసం టమాటాలు అయితే ఇట్లా పెట్టుకున్నా నేను. ఎందుకంటే టమాటాలు ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయో ఇందులో ఇలా పోసేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టమాటా చారు ఊకే చింతపండు కాకుండా ఇలా టమాటా చారు మీరు కూడా ట్రై చేసుకొని తిని చెప్పండి. పప్పు చేసినప్పుడు సపడపప్పు కానీ వట్టిపప్పు కానీ చేసినప్పుడు ఇలా చేసుకుంటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్.
బాగుందా? కలర్ఫుల్ టమాటా చారు. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.